తన విధేయతను టీడీపీ నుంచి బీఆర్ఎస్ వైపు మార్చుకునేందుకు పవన్ కళ్యాణ్కు కేసీఆర్ 1000 కోట్ల రూపాయలు ఇచ్చారని అప్పట్లో ఆంధ్రజ్యోతి రాసిన కథనం పెను సంచలనంగా మారింది. ఆ దినపత్రిక పవన్ను ప్యాకేజ్ స్టార్గా బలంగా చిత్రించింది. ఇప్పుడు అదే మీడియా సంస్థ తన వార్తా కథనంలో ఆయన్ను దత్తపుత్రుడు అంటూ మరోసారి విమర్శించింది. వైసీపీ నేతలు పవన్ను చంద్రబాబు దత్తపుత్రుడు అని పిలవడం సర్వసాధారణమైతే ఆంధ్రజ్యోతి స్వయంగా ఈ పదాన్ని ఉపయోగించడం పవన్కు వెన్నుపోటు పొడిచినట్లే. పవన్ కళ్యాణ్ తనను సీట్ల విషయంలో మోసం చేస్తున్న చంద్రబాబుపై తన ధైర్య సాహసాలు లేదా అవిశ్వాసాన్ని ప్రదర్శించిన ప్రతిసారి ఆంధ్రజ్యోతి ఎంటర్ అయి పవన్కు వ్యతిరేకంగా ఓ కథనాన్ని ప్రచురిస్తోంది. పవన్ను అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేస్తోంది. తాజాగా రాజోలు, రాజానగరం నియోజకవర్గాల విషయంలో టీడీపీతో పొత్తు పెట్టుకోకుండా స్వతంత్రంగా సీట్లను ప్రకటించి పోటీకి వెళ్తామని పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటనకు కౌంటర్గా ఆంధ్రజ్యోతి రాసుకొచ్చింది. వాస్తవానికి నాగబాబు తన ట్వీట్లో టీడీపీ వర్గాలను కూడా తిట్టిపోశారు. ప్రతి చర్యకు సమానమైన మరియు వ్యతిరేక ప్రతిచర్య ఉంటుంది. న్యూటన్ యొక్క 3వ నియమాన్ని ప్రస్తావిస్తూ టీడీపీకి షాక్ ఇచ్చారు. రాజోలు, రాజానగరం విషయంలో పవన్ తన ప్రకటన చేసేలా టీడీపీ పొత్తు సూత్రాలను పాటించడం లేదన్న అభిప్రాయంతో నాగబాబు ఈ ట్వీట్ చేశారని భావిస్తున్నారు. నాగబాబు ప్రకారం ఇది న్యూటన్ 3వ నియమమైతే పవన్ను దత్తపుత్రుడు అంటూ ఏబిఎన్ అదే 3వ సూత్రాన్ని కొనసాగిస్తూ నేడు రాసుకురావడం దుమారం రేపింది. మొత్తానికి టీడీపీ, జనసేన వారి మిత్రపక్షాల మధ్య అహంభావంతో సాగుతున్న టగ్ ఆఫ్ వార్ కొందరికి కామెడీగా, మరికొందరికి ఆందోళనకరంగానూ ఉంది. ముఖ్యంగా 2 పార్టీలు ఒకదానితో ఒకటి పొత్తు పెట్టుకున్నాయి. అలాంటి అభద్రతా భావంతో ఒకరి మధ్య ఒకరికి నమ్మకం లేకపోవడంతో వారు ఎన్నికల వైపు, ఆ తర్వాత ఎలా కలిసి ప్రయాణం చేయగలరు అన్నది 2 వర్గాల్లోనూ ఆందోళన కలిగిస్తోంది.